ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ ప్రపంచంలో అన్ని ప్రేమల కన్నా మించిన ప్రేమ తల్లి ప్రేమ అని మనందరికీ తెలుసు. ఎందుకంటే నవమాసాలు మోసి కని పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. ఎన్నో త్యాగాలు చేసి వారి కొరకు తన ప్రేమనంతా వెలబుచ్చుతుంది. ఇలాంటి ప్రేమ ఇంకెవరూ కూడా చూపించలేరు అనిపిస్తుంది. ఆ తర్వాత తండ్రి ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇవన్నీ కూడా ఆ తర్వాత జీవితంలో మనం చవి చూస్తూ ఉంటాం. అయితే అన్ని ప్రేమలు ఏదో ఒక రోజున తరిగిపోతాయి. కానీ ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రేమ ఉంది. అది మన ప్రభువు ప్రేమ, దేవుని ప్రేమ. ఎంత గొప్ప వాగ్దానం ఇక్కడ చేస్తున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? మరువదు, అసంభవం. కానీ కొన్ని సందర్భంలో వారైనా పిల్లల్ని మర్చిపోతారేమో, వారైనా పిల్లల్ని విడిచిపెడతారేమో, వారైనా కొన్నిసార్లు పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తారేమో. కానీ నేను మాత్రమో మిమ్మల్ని మరువను అంటున్నాడు. కొన్నిసార్లు కొంతమంది తల్లులు కాలానుగుణంగా ప్రేమను విడిచిపెట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది తల్లులు పక్షపాతాన్ని చూపిస్తూ ఉంటారు. 2-3 కొడుకులుంటే ఒక కొడుకును బాగా చూసుకుంటూ ఒక కొడుకును పక్కన పెడతారు. ఒక కూతురుని మంచిగా చూసుకుంటూ మరో కూతురుని వదిలేస్తూ ఉంటారు. చాలామంది మాకు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు, కన్న తల్లే కన్న తండ్రే మమ్మల్ని వదిలేశారండి, మాకు అన్యాయం చేశారండి, మా మీద పక్షపాత ధోరణితో పక్కన పెట్టారండి అంటూ ఉంటారు. అలాంటి వారు ఉండరు అని నేను అనుకుంటాను. కానీ అక్కడక్కడ ఇలాంటి వారు మనకు కనబడతారు. నిజమే, కొన్నిసార్లు తల్లి ప్రేమలో కూడా లోపం ఉంటుంది, దోషం ఉంటుంది. తల్లి కూడా కొన్నిసార్లు తన స్వార్థాన్ని వెలబుచ్చుతూ ఉంటుంది. కానీ దేవుడు అలాంటివాడు కాదు. దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డ నన్నా మరుస్తుంది, కానీ నేను మరువట్లేదు. ఆయన నాకు ఈ కష్టాలేంటి, నాకు ఈ బాధలేంటి, ఎంతకాలం ఈ వేదన, నేను చేసిన ప్రార్థనలు ఏమవుతున్నాయి, నేను చేస్తున్న భక్తి ఏమవుతుంది, దేవుడు నన్ను అసలు చూస్తున్నాడా, ఈ స్థితిని నేను బయటకు వస్తానా, ఈ బాధను నేను బయటకు వస్తానా అని గుండె బరువెక్కి ఉన్నావా, బాధతో ఉన్నావా? దేవుడే తన వైపు చూడ్డానికేమో ఈ పరిస్థితి కలిగించి ఉంటాడు. దేవుడే తన మీద ఆధారపడడానికి ఈ పరిస్థితిని నేను తెచ్చాడేమో. నేను ఆయన మర్చిపోయేవాడు కాదు, నేను విడిచిపెట్టట్లేదు. దేవునికి తోడుగా ఉంటాడు. భయపడకు. తల్లి ప్రేమించట్లేదని, తండ్రి ప్రేమించట్లేదని, తోబుట్టులు వదిలేశారని, నీ మీద అన్యాయము అక్రమం జరుగుతుందని బాధపడద్దు. నీతో ఉన్న ప్రభు వారందరికన్నా గొప్పవాడు. నీతో ఉన్న దేవుడు అన్యాయస్తుడు కాదు. నీతో ఉన్న దేవుడు బలమైన దేవుడు. నీకు బలమైన కార్యాలు చేస్తాడు. తల్లి చూపించే ప్రేమ కన్నా, తండ్రి చూపించే ప్రేమ కన్నా, బంధుమిత్రులు చూపించే ప్రేమ కన్నా మిక్కుటమైన ప్రేమతో నేను బంధిస్తాడు. నీకు ఏ లోటు రానివ్వడు. నిన్ను ధైర్యపరుస్తాడు, నీ తలెత్తుతాడు, నేను అనేక దీవెనకరంగా మారుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నీ మధురమైన ప్రేమను అనుభవించే కృప దయచేయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బిడ్డలు అనుభవించుటకు సహాయం చేయి. నీ ప్రేమను అనుభవిస్తూ నీ కార్యాలను చూచేవారిగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.